నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథ ముగిసింది. ఏపీ లిక్కర్ స్కామ్ కథ అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి ఈ కేసులో లేటెస్ట్గా ఎంట్రీ ఇచ్చినటువంటి ఈడీ ఏం చేస్తుంది? మరి ఈడీ చేసే దాంతో ఈ కేసు కథ ఎటు మలుపు తిరగబోతుంది అంటారు? బాగా చెప్పారు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ని ఏపీ లిక్కర్ స్కామ్ని చాలామంది పోల్చుకుంటున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కొట్టేశారు, మన అన్న చేసిన స్కామ్ను కూడా కొట్టేస్తారు అని చెప్పి చాలామంది చాలా కోరికతోటి ఉన్నారు. వాళ్ళందరూ చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు కొట్టేస్తారు, వీగిపోతాయి, అసలు ఏపీలో లిక్కర్ స్కాండలే జరగలేదు అనుకునే వాళ్ళకి ఒక దుర్వార్త, ఒక పెద్ద దుర్వార్త, మామూలు దుర్వార్త కూడా కాదు. ఏంటి అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేటెస్ట్గా ఎంటర్ అయిపోయి 441 కోట్ల రూపాయల ఆస్తుల్ని సీజ్ చేశారు. నేను ముందర ఎందుకు చెప్పాను అంటే, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభిమానులు సంతోషపడద్దు అని ఎందుకు చెప్పాను అంటే, ఇందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇది జరగల. అంటే ఆస్తులని స్వాధీనం చేసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, కుంభకోణం జరిగింది అని ఎస్టాబ్లిష్ చేయడం. కుంభకోణం జరిగింది, ఆ కుంభకోణంలో వాళ్ళు సంపాదించిన డబ్బులని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దిస్ ఈజ్ కాల్డ్ మనీ ట్రయల్. ఈ మనీ ట్రయల్ ని ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది సిబిఐ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ లిక్కర్ స్కాండల్, దీనికి సంబంధించి ఈ డబ్బులు ఎట్లా సంపాదించారు, ఎట్లా ఖర్చు పెట్టారు అనే లింకు ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తూ ఉన్నారు. ఇప్పటికే సిట్ కాన్ఫిస్కేట్ చేసింది దాదాపుగా 160 కోట్ల రూపాయల ఆస్తులు. ఇప్పుడు 441 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వాధీనం చేసుకుంది. ఇది చాలా కీలకమైన పరిణామం. ఇప్పటి వరకు ఏంటి అంటే, మీకు నాకు కూడా తెలియని విషయం ఏంటి, బిగ్ బాస్ ఎవరు అంటే ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అనేది తెలియదు కదా. మీకు తెలియదు, నాకు తెలియదు. ఈడీకి తెలిసి ఉండొచ్చు, కేసు దర్యాప్తు చేస్తున్న సిట్కి తెలిసి ఉండొచ్చు. నేననే పాయింట్ ఏంటంటే, బిగ్ బాస్ ఎవరో తెలియకపోయినా పర్వాలా, ఈ ఆస్తుల జప్తు వీటికి సంబంధించి అంటే కేసు ఎస్టాబ్లిష్మెంట్ పక్కడబందీగా జరిగితే, కేసు ఎస్టాబ్లిష్మెంట్ మొత్తం ఈ మనీ ట్రయల్ తోటి అటు ఇటు బెసగకుండా బిగిచ్చి వేస్తే, ఈ సెగంతా వాడు ఎవడైతే బిగ్ బాస్ ఉంటాడో వాడికి తగులుతుంది. అర్థమైంది కదా నేను చెప్పింది? ఎందుకంటే ఈ డబ్బులన్నీ అతనివే. అంటే అతనే కదా ప్లాన్ చేసి సంపాదించుకొని వీళ్ళ పేరు మీద పెట్టాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఈ సమూహం అంతా ఆయన ఆస్తి. ఈ సమూహాన్ని ఒక్కొక్కడిని వేసుకుంటూ పోతే ఆయన ఆస్తి ఉండదు కదా. అంటే ఈ మనీ ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థిక నేరాల్లో మనీ ట్రయల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ 2002 చట్టం అంటారు. దీని కిందే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్ని విచారణ చేస్తూ ఉంటుంది. బూనేటి చాణక్య, ఆయన పెట్టిన కంపెనీలు, దొంతి వాసుదేవరెడ్డి ఎవరు, బ్రివరీస్ కార్పొరేషన్ ఎండి. జగన్మోహన్ రెడ్డి కావాలని వాంటెడ్గా తన సంతకంతో ఆర్డర్ ఇచ్చి అతన్ని పెట్టిన వ్యక్తి. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కసిరెడ్డి అంటారు కదా, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఇతను ఐటీ అడ్వైజర్గా పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఐటీ అడ్వైజర్గా పెట్టి మరి ఈ దరిద్రం ఏంటి, అది అంతే. వాళ్ళ మోడస్ ఆపరండి అట్లా ఉంటుంది. వీళ్ళందరి కలిపి 441 కోట్ల రూపాయల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇవేంటి అంటే బ్యాంకులో ఉన్న బ్యాలెన్సులు, ఫిక్స్డ్ డిపాజిట్లు, భూములు, ఇతర ఆస్తులు ఇందులో ఉన్నాయి. ఏపీ బ్రెవరీస్ కార్పొరేషన్కి దానికి వాసుదేవరెడ్డిని ఎండీగా పెట్టి అక్కడి నుంచి కథ నడిపారు. నేను ఇంతకు ముందర కూడా 2-3 సార్లు చెప్పాను. ఆటోమేటిక్ ఆర్డర్ సిస్టమ్ని తీసేసి మాన్యువల్గా చేసింది ఆనాటి ప్రభుత్వం పెద్ద. ఈ మాన్యువల్గా చేయటం వల్ల వాళ్ళ బ్రాండ్లు, వాళ్ళకి కావాల్సిన కంపెనీలకి ఆర్డర్ ఇచ్చుకునే వెసులుబాటు చెప్పారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదే చెప్పింది. ఈ ఆస్తుల్ని కాన్ఫిస్కేట్ చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది ఇదే. ఇప్పుడు ఏదైతే నేను చాలా రోజుల నుంచి నేను చెప్తూ ఉన్నా, సిటెల్ సాఫ్ట్వేర్ ఉంది, ఆ సాఫ్ట్వేర్ ని ఆపేశారు. అంటే గవర్నమెంట్ అంటే ఆనాటి మంత్రి మండలికి, ఆనాటి ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎట్లా తీసుకుంటారు? సిటెల్ సాఫ్ట్వేర్ ఆగిపోతే
మళ్ళీ వెంటనే రీస్టార్ట్ చేయించాలి. కానీ మొత్తం ఆపేసి తీసి పక్కన పడేశారు అంటే ఆనాటి ప్రభుత్వ పెద్దకి దీనితోటి సంబంధం సింపుల్ అయిపోయిన తర్వాత ఈ ఆర్డర్స్ ఫర్ సప్లైని మొత్తం మార్చుకొని మాన్యువల్ గా మార్చుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన కంపెనీలకి ఆర్డర్స్ ఇచ్చుకొని క్రేట్కి ఇంత అని చెప్పి ముడుపులు తీసుకున్నారు. ఈ ముడుపులు ఒక ఎత్తు, ఇంకొకటేమో ఆర్డర్ ఇచ్చినందుకు ముడుపులు, ఇంకొకటేమో క్యాష్ ట్రాన్సాక్షన్స్, బాటిల్స్ మందు బాటిల్స్ అమ్మే దగ్గర క్యాష్ ట్రాన్సాక్షన్స్, అంటే 3 రకాల డబ్బులు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇవి ఈ మొత్తం అంటే 15% 20% వరకు లంచాలు ఇస్తేనే ఈ డిస్టిలరీలకి ఆర్డర్లు ఇచ్చేవాళ్ళు. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. ఈ మొత్తం ఈ వ్యవహారంలో అంటే ఆర్డర్లు ఇవ్వటం, అది సప్లై చేయటం, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయటం, దానికి అమ్మిన తర్వాత మళ్ళీ క్యాష్ కలెక్షన్, ఇవన్నీ చేసిన వాళ్ళు 3: బూనేటి చాణుక్య, ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్, మహమ్మద్ సైఫ్ అనే వాళ్ళు వీళ్ళ 3 కీలక పాత్ర పోషించారు అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్ కట్ గా చెప్పింది. ఇది మొత్తం 3,200 కోట్లు 3,500 కోట్లు కాదు, అంతకన్నా ఎక్కువే అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఈ మొత్తం ఏంటంటే ఈ అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, లీలా డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవి డిస్టిలరీస్, ఈ 3 కూడా ప్రధానమైన పాత్ర పోషించినాయి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెప్పింది. ఈ 3 అదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, యూవి డిస్టిలరీస్ ఇవన్నీ కూడా వీళ్ళు నియంత్రణ చేసినవి. విజయసాయి రెడ్డి కూడా ఒకసారి చెప్పాడు అదాన్ డిస్టిలరీస్ గురించి. లీలా డిస్టిలరీస్ గురించి అంతకు ముందరే నేను చెప్పాను. ఎందుకు అంటే వాళ్ళు ఎక్కువ ముడుపులు ఇచ్చారని చెప్పి వాళ్ళకి ఇచ్చేసారు. అది అసలు పేపర్ మీదే ఉంది, అసలు డిస్టిలరీ దానికి యూనిటే లేదు. యూవి డిస్టిలరీస్ అంటే మనకు తెలుసు రాజకేశ్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఇది. ఇవన్నీ కూడా వీటికి అసాధారణంగా ఆర్డర్స్ ఇచ్చారు. అంటే సాధారణంగా అంటే ఏంటి, అసాధారణంగా అంటే ఏంటి? సాధారణంగా అంటే డిమాండ్ను బట్టి ఆ బ్రాండ్ ఎక్కువ అమ్ముతూ ఉంటే ఆర్డర్ ఇవ్వటం. ఇక్కడ ఏంటి అంటే అన్యాచురల్గా అక్కడ బ్రాండ్కి డిమాండ్ ఉన్నా లేకపోయినా వీళ్ళకి ఆర్డర్లు ఇచ్చి బలవంతంగా తీసుకెళ్లి ఈ స్టాక్ అక్కడ పెట్టి వేరే బ్రాండ్ లేకుండా చేస్తే తాగుడు అలవాటు ఉన్నవాడు చచ్చినట్టు ఈ బ్రాండే తాగుతాడు. అది లాజిక్. ఆ లాజిక్ ప్రకారం పనిచేశారు. ఇంకొకటి, ఈ లిక్కర్ని ఒక చోట నుంచి ఒక చోటకి ట్రాన్స్పోర్ట్ చేయాలి కదా, ఆ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్ని సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చారు. ఇది ఇంకొక కుంభకోణం. నేను అందుకనే 3 రకాల డబ్బులు ఉన్నాయి ఇందులో అని చెప్పింది ఇదే అనమాట. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్కి ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ ఇచ్చారు. ఎందుకు? ట్రాన్స్పోర్ట్ ఆర్డర్ని కూడా వీళ్ళే ఎందుకు మ్యానిపులేట్ చేసుకున్నారు? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఇది ఎందుకు అంటే వీళ్ళు ఎంత సప్లై చేస్తున్నారో, వాడు ఎంత అమ్ముతున్నాడో 3వ కంటి వాడికి తెలియకూడదు. డిస్టిలరీ నుంచి ఎంత వస్తుందో తెలియకూడదు. బ్రెవరీస్ కార్పొరేషన్ వాడు ఈ డిస్టిలరీలకి ఎంత ఆర్డర్ పెట్టాడో తెలియకూడదు. ఈ డిస్టిలరీలు 9వ 10వ డిస్టిలరీలు ఉన్నాయి కదా, ఒక డిస్టిలరీకి ఎంత ఆర్డర్ ఇచ్చారో ఇంకో డిస్టిలరీకి తెలియకూడదు. ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత సప్లై చేయటానికి వేరే వాడిని పెడితే వాడు ఎన్ని క్రేట్లు ఎక్కుతున్నాయి, ఎన్ని క్రేట్లు దిగుతున్నాయి అనేది వాడికి తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది. అందుకని వాళ్ళకి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకే కాంట్రాక్ట్ ఇచ్చుకొని గుట్టు చప్పుడు కాకుండా పంపిస్తారు. ఎక్కడ కూడా రికార్డ్స్ మెయింటైన్ చేయలేదు. ఈ రికార్డులో వాడు స్కానల్ చేసేవాడు రికార్డులో ఎక్కడ మెయింటైన్ చేస్తాడు? చేయడు కదా. వాళ్ళ ఉద్దేశమే అది. ఈ మొత్తం టోటల్ ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెద్ద కుంభకోణం. ఎక్కడికి ఎన్ని బాటిల్స్ వెళ్తున్నాయో ఎవరికి తెలియదు. బాటిల్స్ వెళ్ళి దించేసిన తర్వాత ఈ ఐఐఎంలో చదివిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకొక్కళ్ళకే తెలుస్తుంది. అక్కడి నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఎంత గుంభనంగా ఇంత పెద్ద నెట్వర్క్, ఒక మాఫియాని ఉపయోగించి ఏ స్థాయిలో వీళ్ళు చేశారనేది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఈ మొత్తం అంటే మందు రేట్లని వాటిని కూడా ఎస్వర్, కిరణ్ కుమార్ రెడ్డి, సైఫ్ అహ్మద్లు వీళ్ళు నియంత్రణ చేశారు రేటు గురించి. ఈ డబ్బుల్ని TEKKR, ఆరియో, ఎజ్లాండ్ ఈ సంస్థల ద్వారా మనీ లాండరింగ్ చేశారు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఈ సంస్థల ద్వారా మనీ లాండరింగ్ జరిగింది. ఢిల్లీ కుంభకోణంలో ఇది చేయలేకపోయారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇది ఎస్టాబ్లిష్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇస్తే వాళ్ళు 441 కోట్ల రూపాయలని సీజ్ చేశారు. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలా? అంటే మీ విశ్లేషణ ద్వారా ఎవరైతే అటు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కథ ముగిసినట్లే ఏపీ లిక్కర్ స్కామ్ కథ ముగుస్తుంది అనుకుంటున్నారో అని వాళ్ళందరికీ ఆశపడుతున్న వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇది పిడుగు లాంటి వార్త. ఇది ముగియదు. ఢిల్లీలో నీకు మనీ ట్రయల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు, ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఏ కంపెనీల ద్వారా TEKKR, అర్యో, ఎజ్లాండ్ ఏదో ఈ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు అనేది కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. వీటి కోసం, ఈ ముడి సరుకు కోసం, ప్యాకేజీ కోసం నకిలీ కంపెనీలు ఏర్పాటు చేశారు. డిస్టిలరీలకి ముడి సరుకులు కావాలి కదా మందు తయారు చేయడానికి, దానికి ఆ ప్యాకేజీకి మొత్తం అంత దొంగ కంపెనీలు మొత్తం. వీళ్ళు ఈ బ్యాంకుల్లో కొంతమంది ఈ డబ్బులు బ్యాంకులు వేస్తారు కదా డిస్టిలరీ వాళ్ళు, కొంత వైట్ చూపించాలి కదా, అది కూడా తీసుకొచ్చి బ్లాక్ గా మార్చుకున్నారు. వైట్ గా వచ్చిన దాన్ని కూడా బ్లాక్ గా మార్చుకున్నారు. తర్వాత ఈ డబ్బులు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. రియల్ ఎస్టేట్ కంపెనీల పేర్లు ఏమిటి అంటే ఎస్నోవి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఈడీ ఎంటర్టైన్మెంట్, యూని కార్పొరేట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ట్యాగ్ డెవలపర్స్. ఈడీ ఎంటర్టైన్మెంట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కంగారు పడి ఉంటారు, ఇదేంది మన పేరు పెట్టుకున్నారని. వాడు అట్లా పెట్టుకుంటాడు, మరి అంతే కదా. వీటి ద్వారా మొత్తం హౌసింగ్ ప్రాజెక్టులు పెట్టారు. హైదరాబాద్లో, బెంగళూరులో ప్రాజెక్టులు కట్టారు. ల్యాండ్స్ కొన్నారు, పెద్ద పెద్ద ల్యాండ్స్ కొన్నారు. ఇది అయిపోయింది కదా, షెల్ కంపెనీలు పెట్టాలి కదా. ఆ షెల్ కంపెనీల పేర్లు కూడా మీకు చదివి వినిపిస్తా. ఈ స్పెల్లింగ్లు వీటిని ఎట్ట పిలుస్తారో అంటే వాడు పెట్టినోడికి, వాడికి ఏమన్నా శ్రీ రామ ట్రేడర్స్ అని ఎందుకు పెట్టుకుంటున్నాడు? వాడు ఏం పెడతాడు అంటే OWLOK, ఓల్క్ ఏదో సంథింగ్, క్రిపాటి, నైసానా మల్టీ వెంచర్స్, ఆర్యో, ఎజ్లోడ్, డీకార్ట్, ఇవన్నీ షెల్ కంపెనీలు. ఈ షెల్ కంపెనీలు పెట్టడం బాగా అలవాటు కదా వీళ్ళకి. అందుకనే తిరుపతి కల్తీ నెయ్యి కేసులో ఇండాపూర్ డైరీ ఈ హెరిటేజ్కి షెల్ కంపెనీ అంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి తెలిసింది అదే, షెల్ కంపెనీలు పెట్టడం, వాటి ద్వారా మనీ లాండరింగ్ చేయటం తెలుసు కాబట్టి హెరిటేజ్, ఇండాపూర్ షెల్ కంపెనీలు అంటారు. ఇండాపూరు 40 లక్షల లీటర్ల పాలని రోజు రైతుల నుంచి సేకరిస్తుంది, పాడి రైతుల నుంచి. అదిట హెరిటేజ్కి షెల్ కంపెనీ. హెరిటేజ్ పాలని, ఇది B2C కంపెనీ, అది B2B కంపెనీ. అన్ని ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, బ్రాండ్ ఇవి ఉన్నాయి. ఆ కంపెనీలు షెల్ కంపెనీలు అంటారు. షెల్ కంపెనీలు అంటే ఇవి డీకార్ట్, ఎజ్లోడ్, ఆర్యో, నైసానా మల్టీ వెంచర్స్, క్రిపాటి, ఓల్క్ అనేవి ఉంటాయి చూసా, ఇవి షెల్ కంపెనీలు అంటే. దీని ప్రకారం ప్రతి నెల అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో ప్రతి నెలకి 100 కోట్ల రూపాయలు కొట్టేశారు. పర్ మంత్ 100 కోట్లు. ఆలోచించుకోండి, ప్రజలు ఆలోచించుకోవాలి. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి మీరు ఇచ్చిన ఒక్క ఛాన్స్ తోటి నెలకి 100 కోట్ల రూపాయలు ఒక్క మద్యంలో కొట్టేశారు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ క్లియర్ కట్ గా ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.